మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు, వారి ఇంట్లో ఉన్నాం మనం. సో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సో చాలా బర్నింగ్ ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి, అందులో ముఖ్యమైన ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో మీకు తెలుసు, మీకు కూడా అది ఎప్పటి నుంచో ఆ ల్యాండ్స్ కూడా 2004 లో కోర్టులో కేసు నడవడము, మరి తెలిసి తెలియనితనంతో అక్కడ గుంటలక్కలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడము, దీనంతా కూడా ఏ రకంగా చూస్తున్నారు? ఏఐసిసి పరిస్థితి ఏంటి? ఇలా అది కొన్ని యూనివర్సిటీలల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద నేషనల్ యూనివర్సిటీ. అక్కడ 25 years బ్యాక్ సుకూన్ 2000 అని ఉన్నది. ఎవ్రీ ఇయర్ సుకూన్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ సుకూన్ అనేది ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది, టైటిల్ నడుస్తుంది. తర్వాత ఇప్పుడు 400 ఎకరాల స్థలానికి వస్తే అది 100% హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందే. ఎందుకంటే అందులో చాలా మెడికేటెడ్ ప్లాంట్స్ అందులో ఎప్పుడో పెట్టి ఉన్నాయి, చాలా సంవత్సరాల క్రితమే అందులో ఆ చెట్లు పెట్టి ఉన్నాయి. అలా కొంత అటవీ సంపద ఉన్నది, కొంత రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు యూనివర్సిటీకి కాలేజ్ బిల్డింగ్ ఇంతనే కదా, ఇంత ఎందుకు అని వాళ్ళు అనుకుంటారు. ఆ రోజు నిజాం సర్కారు కానీ ఉస్మానియా యూనివర్సిటీకి 1000 ఎకరాలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ఇంకా మన దానికంటే 2000 ఎకరాలు 3000 ఎకరాల యూనివర్సిటీలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా. అంత పెద్ద యూనివర్సిటీ పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా వచ్చిందంటే ఇవాళ కంప్లీట్ రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ లెక్క నడుస్తుంది. లగి సెట్లలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుండ్రు, డెవలప్మెంట్ పొందలేదు. వెంచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలి, దందాలు చేయాలి. దందాల కోసం నీకు హైదరాబాద్ కూడా రియల్ ఎస్టేట్ లో భాగమే. అది పైన కూలగొట్టాలి, కింద వేరుల భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళ దగ్గర తక్కువ రేట్లో కొనాలి, ఇది చేయాలి. ఈ రోజు రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ లో నడుస్తుంది. అందులో భాగంగానే 400 ఎకరాలకు ఆడ వెంచర్. అది ఇవాళ చీఫ్ మినిస్టర్ చీఫ్ బ్రోకర్ గా మారిండు. చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు, అంటే చీఫ్ బ్రోకర్. చీఫ్ ఈ రియల్ ఎస్టేట్ కు తెలంగాణ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ కు చీఫ్ బ్రోకర్ గా ఆయన మారిండు. కింద ఏజెంట్ల లెక్క ఫైమ్ కురేషి అనేటోళ్ళు ఇంకా కొంతమందిని బ్రోకర్లను పెట్టుకుంటారు. మొత్తం భూదందాలు తప్ప ఏవి నడుస్తలేవు ఈ రోజు నడిచేదంతా. కాబట్టి దీనికి సెక్రటరియట్ కూడా దాని పేరు మార్చుకొని నిత్యం భూదందాల గురించి వాటి గురించి నడుస్తుంది. కాబట్టి ఈ రోజు సెక్రటరియట్ కూడా ఇది రేవంత్ రెడ్డి అనుమల్ల రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని పెట్టుకోవాలి. సెక్రటరియట్ పేరు మార్చేసి అంబేద్కర్ గారి పేరు తీసేసి అంతే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఆఫీస్ బ్రోకింగ్ ఆఫీస్, రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ ఆఫీస్ అని పెట్టుకోండి మీరు, దానికి సెట్ అవుతుంది. ఈ రోజు దాన్ని ప్రతిష్టను అక్కడ దిగజార్చిండ్రు. ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మీ మద్దతు అవసరం, నా మద్దతు అవసరం, కేటీఆర్ మధ్య ఎవరి మద్దతు అవసరం, వాళ్ళ భూమిని కాపాడుకుంటారు. నేను చెప్పిన అది నేషనల్ వైడ్ ఇష్యూ అయితే నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. డే వన్ చెప్పిన నేషనల్ ఇష్యూ అయింది, నేషనల్ ఇష్యూ అవుతుంది. అందులో ఒక ఇంచు జాగ కూడా ముట్టుకోలేరు. దాన్ని డెవలప్ అదే ఉన్న పనులు బొచ్చాడు ఉన్నాయి పోయి, దాని జోలికి నువ్వెందుకు పోతావు? దాన్ని నువ్వు డెవలప్ చేయాలి. కానేకున్నాయి అంటే ఎల్లి గుబ్బులా అన్నట్టు. కాబట్టి మీరు ఉన్న పరిధిలలో ఈ రోజు మీరు ఏ విధంగా ఎకానమీ పెంచుకోవాలి, ఏ విధంగా అప్పులు తీర్చాలి, ఏ విధంగా ప్రజలకు మంచి పాలన అందియాలి, ఏ విధంగా ఇండ్లు ఊలో కొట్టకుండా వాళ్ళను మమేకం చేసుకోవాలనేది లేనే లేదు. ఇలా ప్రతి ఒక్కరితో నువ్వు వ్యతిరేకమే చేస్తే ప్రతి ఒక్కరితో నువ్వు శత్రువు అయిపోతుంది.